మిత్రాన్స్ వెల్కమ్ టు డే 6 ఆఫ్ HTML అండ్ CSS ఛాలెంజ్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అర్జెంటుగా వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఛానల్ నేమ్ గుర్తుందిగా, దీక్షిత టెక్ టాక్స్. ఇదే మనకి లాస్ట్ డే ఆఫ్ HTML అండ్ CSS ఛాలెంజ్ భయ్య. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే కీ ఫ్రేమ్స్ అంటే ఏంటి అని చెప్పి నేర్చుకుంటాం. ఇదే మెయిన్ టాపిక్లో వచ్చేసరికి CSS యానిమేషన్స్ అండ్ ట్రాన్సిషన్స్లో ఫస్ట్లీ నువ్వు కీ ఫ్రేమ్స్ అంటే ఏంటో నేర్చుకుంటావు. కీ ఫ్రేమ్స్ అంటే ఏంటంటే ఇక్కడ నువ్వు డెఫినేషన్ చూస్తే ద కీ ఫ్రేమ్స్ రూల్ అలౌస్ యూ టు క్రియేట్ యానిమేషన్స్ బై స్పెసిఫైయింగ్ డిఫరెంట్ స్టైల్స్ ఎట్ పాయింట్స్ ఇన్ అన్ యానిమేషన్ టైమ్ లైన్. ఇది మనకు దేనికి యూజ్ అవుతుంది అంటే యానిమేషన్స్ని అప్లై చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు సపోజ్ ఫేడ్ అవుట్ కానీ బౌన్స్, నువ్వు తీసుకున్న డేటా బౌన్స్ అవ్వడానికి కానీ ఆర్ కలర్ చేంజ్ అవ్వడం కానీ ఫేడ్ అవుట్ అవ్వడం కానీ ఇలా యానిమేషన్స్కి మనకి యూజ్ అవుతుంది అట్ ద రేట్ కీ ఫ్రేమ్స్ అనేవి. ఇవి మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ అనేవి ఉంటాయి. సో మనం తీసుకునే స్టైల్ బట్టి మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు యానిమేషన్స్. ఓకేనా, ఇది మనం ప్రాక్టికల్గా సమ్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్లో కొన్ని టైప్స్లో మనం ప్రాక్టికల్గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిషన్స్. అసలు ట్రాన్సిషన్స్ అంటే ఏంటంటే ద ట్రాన్సిషన్ ప్రాపర్టీ అలౌ స్మూత్ చేంజెస్ బిట్వీన్ CSS ప్రాపర్టీ అండ్ ఆల్సో వాల్యూస్. ఈ ట్రాన్సిషన్స్ అనేవి ఎలా యూజ్ అవుతుంది అంటే నీకు హోవర్స్, ఎగ్జాంపుల్ ఇందులో నువ్వు బటన్ హోవర్ ఎఫెక్ట్ అనేది యూజ్ చేస్తావు. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక బటన్ అనేది తీసుకున్నావు, ఆ బటన్ మీద నువ్వు క్లిక్ చేస్తే నీకు కలర్ అనేది వేరేగా చేంజ్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో ఆ బటన్ కూడా మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ లాగా కొంచెం అంటే ఏంటలాగా జూమ్ ఇన్ జూమ్ అవుట్ కదిలినట్టు కనిపిస్తుంది అనమాట. దీన్ని మనం ట్రాన్సిషన్స్ అని చెప్పి అంటాం. దీన్ని కూడా మనం చాలా రకాలుగా మనం డిజైన్ చేయొచ్చు మన వెబ్ పేజెస్ని. అందులో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ బటన్ హోవర్ ఎఫెక్ట్ అనమాట. ఇది కూడా మనం ప్రాక్టికల్గా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూసేద్దాం. ఓకేనా, ఇందులో నీకు హోవర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీన్ని కూడా ఫస్ట్లీ మనం యానిమేషన్స్లో కీ ఫ్రేమ్స్ అనేవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూసేద్దాం. విజువల్ స్టూడియో కూడా ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ ఒక మనకి డే 5 డే 6 అని చెప్పి ఫోల్డర్స్ క్రియేట్ చేసాం కదా, అలానే ఇక నేను ఇంకొక ఫోల్డర్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. డే ఫైనల్ అని చెప్పి ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తా. అందులోనే నేను ఫైల్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవాలి కదా ఫోల్డర్లో. అప్పుడు నేను ఏం చేస్తా, ఇక్కడ ఫైల్ తీసుకుని డే ఫైనల్ డాట్ HTML అని చెప్పి HTML ఫైల్, మరి CSS ఫైల్ కూడా నేను క్రియేట్ చేయాలి కదా. అప్పుడు ఏం చేస్తాను, డే ఫైనల్ డాట్ CSS అని చెప్పి ఫైల్ని క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను HTML స్ట్రక్చర్ రావాలంటే ఏం చెప్పాను నేను మీకు, షిఫ్ట్ ప్లస్ ఎక్స్క్లమేటరీ మార్క్ అని చెప్పి నీకు నొక్కాలి. సో నీకు HTML స్ట్రక్చర్ అనేది నీకు వస్తుంది. మరి HTMLని CSSని కనెక్ట్ చేయాలంటే ఏం చేస్తావు, ఇక్కడ టైటిల్ కింద లింక్ అనే ట్యాగ్ను ఓపెన్ చేస్తావు, క్లోజ్ చేసి ఇందులో నువ్వు REL అని చెప్పి టైప్ చేసి స్టైల్ షీట్ అని చెప్పి టైప్ చేస్తావు, HREF అని చెప్పి టైప్ చేస్తావు. ఇప్పుడు దీంట్లో నువ్వు CSSని కనెక్ట్ చేస్తావు అనమాట. అందులో నేను డే ఫైనల్ డాట్ CSS అని చెప్పి CSS ఫైల్ అనేది క్రియేట్ చేశాను. నేను ఇప్పుడు దాన్ని కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఇక్కడ డే ఫైనల్ డాట్ CSS అని చెప్పి నేను కనెక్ట్ చేసేసాను అనమాట. ఇప్పుడు నువ్వు కోడ్ రాయాలి, ఏ కోడ్ రాయాలన్నా సరే నువ్వు బాడీ అనే ట్యాగ్లో కోడ్ రాస్తావు. ఇక్కడ నేను div అనే ట్యాగ్ను ఓపెన్ చేసుకుని నేను ఇందులో కోడ్ అనేది రాద్దాం అనుకున్నా. ఏమని రాస్తానంటే, హే పీప్స్, దిస్ ఈజ్ అవర్ లాస్ట్ డే క్లాస్ ఆఫ్ HTML అండ్ CSS అని చెప్పి తీసుకున్నాం. ఓకేనా, తీసుకున్న తర్వాత దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చెప్పాను నేను, ఇక్కడ కింద గో లైవ్ అనే లైవ్ సర్వర్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే నీకు ఆటోమేటిక్గా ఇదిగోండి వెబ్ పేజ్లోకి రౌట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం ఏం టైప్ చేసాం డ్యూలో, హే పీప్స్ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ డే ఆఫ్ HTML అండ్ CSS అని చెప్పి నేను తీసుకున్నా. సో ఇది ఇలానే ఉంది. నేను దీనికి ట్రాన్సిషన్స్ అంటే ఏంటి, ఫస్ట్ యానిమేషన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, యానిమేషన్స్ అనేవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. నేను ఈ ఇన్ఫర్మేషన్కి యానిమేషన్ అనేది చేద్దాం అనుకున్నా, @కీ ఫ్రేమ్స్ అనే కీవర్డ్ అనేది యూస్ చేసి. అది ఎలా చేస్తానో చూద్దాం. సో ఇప్పుడు నేను దానికి స్టైలింగ్ అనేది చేయాలంటే నేను div అనే దానికి కూడా క్లాస్ నేమ్ అనేది ఇచ్చుకుంటా. క్లాస్ నేమ్లో నేను బాక్స్ అని చెప్పి ఇచ్చుకుంటా. ఓకేనా, నేను ఈ బాక్స్ అనే కీవర్డ్ని కాపీ చేసి ఉంచుకుంటా. నేను దీనికి స్టైలింగ్ అనేది ఇద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ నువ్వేంటి ట్రాన్సిషన్స్ అనేవి యూస్ చేస్తావు కదా, ఇప్పుడు నువ్వు స్టైలింగ్ అనేది చేస్తావు. స్టైలింగ్ అనే దాంట్లో నువ్వేం చేస్తావు, ఫస్ట్ కీ ఫ్రేమ్స్ అనే కీవర్డ్ని యూస్ చేసి నేను ఇక్కడ బౌన్స్ని ఎలా ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. బౌన్స్ అని చెప్పి టైప్ చేసి ఫ్లవర్ బ్రేసెస్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను 100% అని చెప్పి తీసుకుని మధ్యలో మళ్ళీ ఫ్లవర్ బ్రేసెస్ అనేవి ఓపెన్ చేశాను. ఇందులో నేను ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పి తీసుకుంటా. ట్రాన్స్లేట్లో నేను ఇక్కడ Y అనే యాక్సెస్ని తీసుకుంటా. Y అనే యాక్సెస్లో నేను ఇక్కడ 0 అని చెప్పి మెన్షన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇలానే ఒక 50% మళ్ళీ తీసుకుని ఇక్కడ నేను కూడా ట్రాన్స్ఫార్మ్ అని చెప్పి తీసుకుంటా. ట్రాన్స్ఫార్మ్ అనేది తీసుకుని ఇక్కడ మళ్ళీ నేను ట్రాన్స్లేట్ Y అనే యాక్సెస్ని తీసుకుంటా. Y అనే యాక్సెస్ని తీసుకుని ఇక్కడ -20 పిక్సెల్ అని చెప్పి తీసుకున్నా. దాని కింద నేను మళ్ళీ ఏం చేస్తానంటే
ఇంకొక 100% అనేది చెప్పి తీసుకుంటా. తీసుకొని సేమ్ మళ్ళీ ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ చేస్తా. చేసి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పి తీసుకుంటా. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తానంటే ట్రాన్స్లేట్ వై అని చెప్పి తీసుకుంటా. వైలో నేను ఈసారి 0 అనేది ఇచ్చుకుంటా. అసలు ఇవన్నీ ఏంటి అని చెప్పి మనం క్లియర్ కట్గా చూసేద్దాం. ఫస్ట్ నేను ఇలా తీసుకున్నాను కదా. ఇప్పుడు మళ్ళీ మనం క్రోమ్ పేజ్కి వెళ్ళి చూద్దాం. క్రోమ్ పేజ్కి వెళ్ళి చూస్తే నీకు ఇక్కడ స్టైలింగ్ అనేది ఏమీ అవ్వాల. ఎందుకంటే నువ్వు డివిజన్లో నువ్వు తీసుకున్న డివిజన్ ట్యాగ్లో బాడీ క్లాస్ నేమ్ వచ్చేసి నువ్వు బాక్స్ అనేది ఇచ్చుకున్నావు. ఆ బాక్స్ కూడా నువ్వు స్టైలింగ్ చేస్తేనే కదా నీకు అసలు డిఫరెన్స్ ఏంటో తెలిసేది. అప్పుడు నా బాక్స్ కూడా నువ్వు స్టైలింగ్ చేయడం అంటే ఎలా అంటే చెప్తున్నాను చూడండి. ఇక్కడ నువ్వు బాక్స్ అనేది క్లాస్ నేమ్ తీసుకున్నావు. క్లాస్ నేమ్కి నువ్వు స్టైలింగ్ చేయాలంటే ఏం చేస్తావు, డాట్ అనేది వాడతావు. ఇందాక కాపీ చేసింది పేస్ట్ చేసుకుని ఇది ఓపెన్ చేసుకుంటావు. నేను ఇక్కడ విడ్త్ అనేది తీసుకుందాం అనుకుంటున్నా. విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ 100 పిక్సెల్స్ తీసుకుంటా. అలానే హైట్ వచ్చేసి నేను ఇక్కడ 100 పిక్సెల్స్ తీసుకుంటా. ఓకేనా. నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి తీసుకుంటా. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను ఆరెంజ్ అని చెప్పి తీసుకుంటా. ఓకేనా. ఇక్కడ నేను యానిమేషన్ అనేది యూస్ చేస్తాను అనమాట. ఎందుకంటే మనం యానిమేషన్సే కదా ఇప్పుడు మనం చేయాలనుకుంటున్నాం. సో నువ్వు యానిమేషన్స్ అనే కీవర్డ్ని యూస్ చేయాలి. చేసి నేను ఇప్పుడు ఏం వాడాను, బౌన్స్ అనేది వాడాను. బౌన్స్ అని చెప్పి యూస్ చేస్తా. బౌన్స్ నాకు ఎన్ని సెకండ్స్ కావాలనేది చెప్పి నేను బౌన్స్ అవ్వడానికి ఎన్ని సెకండ్స్ కావాలనేది నేను మెన్షన్ చేసుకోవాలి. సో నాకు ఇక్కడ 1 సెకండ్ చాలు. చేసుకుని ఈస్ ఇన్ అవుట్ అని చెప్పి వాడి ఇన్ఫనైట్ అని చెప్పి యూస్ చేస్తా. సో ఇది ఇప్పుడు మనకి వెబ్ పేజ్ అనేది ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ నాకు ఏమవుతుంది, నేను తీసుకునే ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ ఆల్సో బాక్స్ తీసుకున్నాను. ఆ బాక్స్లో నేను హైట్ విత్ నేను తీసుకున్నాను అనమాట 100 పిక్సెల్స్ అని చెప్పి. ఇక్కడ నేను తీసుకున్న డేటా ఏమవుతుంది, నాకు లెఫ్ట్ మూవ్ అవుతుంది అనమాట. ఇలాగా లెఫ్ట్ రైట్ మూవ్ అవుతుంది నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను అసలు ఇన్ఫర్మేషన్లో ఏమేమి తీసుకున్నానో చూస్తాను. నేను యానిమేషన్ అనేది యూస్ చేశాను. ఇక్కడ ఫస్ట్ కీ ఫ్రేమ్స్లో మనం ఏం చేసాం, ఇక్కడ ఫస్ట్ 0% అని చెప్పి తీసుకున్నాం. 0%లో ట్రాన్స్ఫార్మ్ ఫస్ట్ ఇనీషియల్గా ఏం చేసామంటే ఇక్కడ మూసా ఎలిమెంట్ వై డైరెక్షన్లో అంటే నువ్వు ట్రాన్స్లేట్ వై డైరెక్షన్లో నువ్వు 0 సెకండ్స్ నువ్వు మూవ్ చేయాలని చెప్పి తీసుకున్నావు. ఫస్ట్ ఇనీషియల్గా నీకు 0 అసలు ఏం కదలదు అనమాట. నీకు ఫస్ట్ ఇనీషియల్గా తీసుకుంది ఒరిజినల్ పొజిషన్ వచ్చేసి నీకు వై అనేది 0 తీసుకుందాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 50% ట్రాన్స్లేట్ ఎక్స్ తీసుకుంది. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి, సో ఓకే ఇక్కడ మనం ఎక్స్ తీసుకున్నాం కదా. ఎక్స్ తీసుకుంటే నీకు ఏమొచ్చిందో చూడు, అబ్జర్వ్ చేయండి. ఓన్లీ ఎక్స్ యాక్సెస్లో నీకు మూవ్ అవుతుంది. ఫస్ట్ -20 పిక్సెల్స్ మూవ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు వై తీసుకుంటే ఎలా అవుతుందో చూద్దాం. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అంటే ఏంటంటే ఎక్స్ యాక్సిస్లో నీకు 20 పిక్సెల్స్ వరకు 50% నీకు మూవ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ 100% ట్రాన్స్ఫార్మ్లో ట్రాన్స్లేట్ వై 0 తీసుకుంటా అంటే ఏంటి, నీకు మళ్ళీ అది ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ ఒరిజినల్ పొజిషన్లో ఉంది, తర్వాత మళ్ళీ ఎక్స్ యాక్సిస్లో 20 పిక్సెల్స్ మూవ్ అయింది, తర్వాత మళ్ళీ నీకు 100% ఒరిజినల్ పొజిషన్కి వచ్చింది. అది నీకు ఇక్కడ బౌన్స్లో మనం ఇచ్చిన డేటా. ఇక్కడ నేను వై తీసేసి ఎక్స్ తీసేసి వై అనేది ఇద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఇదిగోండి ఇందాక మనకి ఎక్స్ యాక్సిస్లో ఇలా మూవ్ అయింది. ఇప్పుడు నీకు వై ఇవ్వగానే నాకు ఇలా మూవ్ అవుతుంది. 20 పిక్సెల్స్ వరకు నాకు ఇలా మూవ్ అవుతుంది అనమాట. సో ఇందాక ఏంటి ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అయింది. ఇప్పుడు వై ఇవ్వగానే నేను ఇక్కడ నాకు వై డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనమాట. అది నీకు డేటా. ఇక్కడ ఏంటి ఫస్ట్ ఒరిజినల్ పొజిషన్ అనేది 0 ఉంది. ఆ తర్వాత అప్ టు 20 పిక్సెల్స్ నీకు వై డైరెక్షన్లో మూవ్ అయింది 50% వరకు. మళ్ళీ దాన్ని రిటర్న్స్ ఒరిజినల్ పొజిషన్కి నీకు తీసుకొచ్చింది అనమాట. అదే మనం ఇక్కడికి ఫ్రేమ్స్లో నువ్వు ఇచ్చుకున్న ఇన్ఫర్మేషన్. అండ్ ఆల్సో కింద చూస్తే ఇక్కడ నువ్వేం చేసావు, విత్ ఇచ్చుకున్నావు, 100% విత్ ఇచ్చుకున్నావు, బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ ఇచ్చుకున్నావు. ఇక్కడ నీకు యానిమేషన్స్లో నువ్వు ఏమి ఇచ్చుకున్నావు, బౌన్స్ అని ఇచ్చుకున్నావు. నీకేంటి బౌన్స్ అంటే ఏంటి, ఇక్కడ పైన @ కీ ఫ్రేమ్స్ అని తీసుకున్నావు కదా, ఆ బౌన్స్ అక్కడ బౌన్స్ అనేది మెన్షన్ చేసావు నువ్వు. అది దీన్ని రిటర్న్ చేస్తుంది అనమాట. నాకు ఇది బౌన్స్ యానిమేషన్ కావాలని చెప్పి నువ్వు తీసుకున్న కీ ఫ్రేమ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ రిటర్న్ చేస్తున్నావు. అండ్ ఆల్సో ఎంత టైం వరకు నీకు అది బౌన్స్ అవ్వాలంటే 1 సెకండ్ అని అవ్వాలనుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నీకు ఈజ్ ఇన్ అవుట్ అంటే ఏంటంటే ఫస్ట్ స్లోగా స్టార్ట్ అయినప్పుడు నీకు స్లోగా స్టార్ట్ అవ్వాలి అని చెప్పి తీసుకున్నాం. ఆ తర్వాత మిడిల్లో నీకు స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ ఇనిషియల్గా నార్మల్గానే ఉండాలి, నీకు మిడిల్లో స్టార్ట్ అవ్వాలంటే ఇన్ అని చెప్పి తీసుకున్నాం. అవుట్ అంటే ఏంటంటే మళ్ళీ నీకు ఒరిజినల్ పొజిషన్కి వచ్చేయాలి, అంటే స్లోగా మళ్ళీ డౌన్ అయిపోవాలి. స్లోగా స్టార్ట్ అవ్వాలి, తర్వాత మధ్యలో మిడిల్లో స్టార్ట్ అవ్వాలి ప్రాసెస్ అనేది. అండ్ ఆల్సో అవుట్ అంటే ఏంటంటే మళ్ళీ మెల్లగా నీకు ఆ ప్రాసెస్ అనేది ఎండ్ అయిపోవాలన్నమాట. ఇన్ఫినైట్ అంటే ఏంటంటే ఇది రిటర్న్స్ ది యానిమేషన్ ఫర్ ఎవర్. అంటే ఏంటి, కీప్ ఆన్ మూవింగ్, నీకు బౌన్స్ అవుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. నీవు ఇక్కడ ఇన్ఫినైట్ యూస్ చేస్తే. ఒకవేళ ఇక్కడ మనం ఇన్ఫినైట్ అనేది తీసేస్తుందాం, ఏమవుతుందో చూడండి. ఆగిపోయింది, ఎందుకు నీకు అక్కడ కీప్ ఆన్ మూవ్ ఆన్ అవ్వట్లేదు. ఇదిగోండి ఓన్లీ 1 సెకండ్ నీకు ఇక్కడ రీఫ్రెష్ చేస్తే నీకు అర్థమవుతుంది చూడండి. ఓన్లీ నువ్వు తీసుకున్న 1 సెకండ్ మాత్రమే నీకు అక్కడ మూవ్ అయింది. నీ ఇన్ఫినైట్ తీసేయడం వల్ల కంటిన్యూగా నీకు మూవ్ అవ్వట్లేదు. ఒకవేళ ఇన్ఫినైట్ పెట్టి చూద్దాం ఏమవుతుందో. చూసి ఇక్కడ చూద్దాం, చూడండి కంటిన్యూస్గా నీకు మూవ్ అవుతుంది అనమాట ఇన్ఫినైట్ యూస్ చేయడం వల్ల. సో ఇది నీకు కీ ఫ్రేమ్స్ అంటే ఏంటి, యానిమేషన్స్ అంటే ఏంటో చూస్తాం. ఓకేనా. ఇందులోనే మనకి ఇంకొకటి కూడా చూద్దాం. ఇంకొకటి కూడా చూడాలంటే ఇక్కడ ఏం చేస్తావు, బౌన్స్ తీసుకున్నాం కదా, ఈసారి ఫేడ్ అవుట్ అంటే ఏంటో చూద్దాం. ఇంకొకటి కూడా చూడాలంటే సేమ్ ఇలాగే కీ ఫ్రేమ్స్ అనేవి తీసుకుంటావు. కీ ఫ్రేమ్స్లో ఫేడ్ అవుట్ అని చెప్పి నేను ఇక్కడ తీసుకుంటాను. ఫేడ్ అవుట్ అని చెప్పి తీసుకుని ఇక్కడ నేను
దీనికి కూడా నేను స్టైలింగ్ అనేది ఇద్దాం అనుకుంటున్నా. స్టైలింగ్ అనేది ఇవ్వాలంటే ఇక్కడ నేను డివిజన్లో ఇన్ఫర్మేషన్ అనేది రాసుకోవాలి దీనికి. సో నేను ఇంకొక డివ్ అనేది క్రియేట్ చేస్తా. క్రియేట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అని చెప్పి నేను ఇక్కడ తీసుకున్నాను. ఓకేనా, దీనికి కూడా నేను క్లాస్ నేమ్ అనేది తీసుకోవాలి కదా. క్లాస్ నేమ్ వచ్చేసి నేను ఇక్కడ బాక్స్ 1 అని చెప్పి తీసుకుంటా. నేను దీన్నే కాపీ చేసుకుని ఉంచుకుంటా ఫస్ట్. ఓకేనా, కాపీ చేసుకుని ఇక్కడ నేను ఫేడ్ అవుట్లో ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ నేను ఏం చేస్తా, ఫస్ట్ 0% అనేది ఫస్ట్ తీసుకుంటా. తీసుకుని ఇక్కడ ఒపాసిటీ అని చెప్పి ఒక కీవర్డ్ ఉంటుంది, అందులో నేను ఇక్కడ 1 అని చెప్పి తీసుకుంటా. తర్వాత మళ్ళీ నేను క్లోజ్ చేసిన తర్వాత 100% తీసుకుంటా. 100% తీసుకుని ఫ్లవర్ బ్రేసెస్ అనేవి ఓపెన్ చేస్తా. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒపాసిటీ వచ్చేసి మళ్ళీ 0 అని చెప్పి తీసుకుంటా. ఓకేనా, ఇక్కడ నువ్వు పేజ్లోకి వెళ్తే ఇక్కడ నువ్వు కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, బట్ నీకు అక్కడ ఫేడ్ అవుట్ అనేది అవ్వలా. ఎందుకు, నువ్వు ఇక్కడ మళ్ళీ నువ్వు తీసుకున్న క్లాస్ నేమ్ అనేది యూస్ చేయలేదు కాబట్టి ఇక్కడ నేను బాక్స్ 1 అని చెప్పి తీసుకున్నా. ఇక్కడ నేను విడ్త్ వచ్చేసరికి ఒక 150 పిక్సెల్స్ అనేది తీసుకుంటా. ఓకేనా, హైట్ వచ్చేసరికి 150 పిక్సెల్సే తీసుకుంటా. ఇక్కడ నేను తీసుకున్న తర్వాత సేమ్ పైన ఉన్న ఇన్ఫర్మేషన్ నేను కాపీ చేసేస్తా. ఇక్కడ నేను కింద యూస్ చేస్తా. ఇప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. చూడండి, ఇక్కడ నీకేంటి పైన ఒక మిస్టేక్ చేసాను. ఏంటో చెప్పండి, అది విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేశాను కదా, ఒక మిస్టేక్ చేసాం. ఏంటో చెప్పండి, ఇక్కడ యానిమేషన్స్లో సేమ్ నువ్వు బౌన్స్ అనే ఇన్ఫర్మేషన్ పైన ఉన్న కీ ఫ్రేమ్లోనే రిటర్న్ చేసేస్తున్నావు. ఇక్కడ పైన ఉన్న కీ ఫ్రేమ్ అనే డేటాను తీసుకున్నావు కదా యానిమేషన్స్లో, అదే నీకు రిటర్న్ అయిపోతుంది. అప్పుడు నువ్వు ఏం చేయాలి, ఇక్కడ బౌన్స్ అనేది తీసేసి నువ్వు ఏం తీసుకున్నావు, ఫేడ్ అవుట్ అని చెప్పి తీసుకున్నావు. ఫేడ్ అవుట్ అనే దాన్ని రిటర్న్ చేస్తావు అనమాట. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. ఇదిగోండి, ఇక్కడ నీకు ఫేడ్ అవుతుంది చూసారా, సెకండ్ ఇన్ఫర్మేషన్ కలర్ అనేది ఫేడ్ అవుతుంది. ఫస్ట్ ఆరెంజ్ ఉంది, తర్వాత లైట్గా మళ్ళీ ఫేడ్ అవుతుంది. ఇక్కడ ఆ ఫేడ్ అవ్వడానికి నువ్వు యూస్ చేసే కీవర్డ్ ఏంటంటే ఒపెసిటీ. ఏంటి, ఫస్ట్ ఒపెసిటీలో ఫస్ట్ నువ్వు 100% ఇనీషియల్గా ఫుల్ కలర్ తీసుకున్నావు, తర్వాత మళ్ళీ కొంచెం తగ్గించావు అనమాట ఫేడింగ్ అనేది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఇంకొంచెం తగ్గించి చూద్దాం, -2 అంటే ఏంటో చూద్దాం. చూడండి, ఇంకొంచెం ఇంకా లైట్గా తగ్గుతుంది నీకు కలర్ అనేది. ఇక్కడ -50 అనేది చూద్దాం, ఇంకా లైట్గా తగ్గుతుంది అనమాట నీకు. సో ఇది నీకు మీనింగ్ ఒపెసిటీ అంటే. ఫేడ్ అవుట్ అంటే ఏంటో చూసాం, అండ్ ఆల్సో బౌన్స్ అంటే ఏంటో చూసాం. ఓకేనా, ఇలానే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ అనేవి ఉంటాయి మనకి. ఇక్కడ నేను ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ యానిమేషన్ మాత్రమే చెప్పాను. ఒకటి ఏంటి మూవ్ అవ్వడం, ఇంకోటి ఆల్సో ఫేడ్ అవుట్ అన్న కలర్ అనేది ఫేడ్ అవుట్ అవ్వడం అనేది చూపించాను యానిమేషన్స్లో. ఓకేనా, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. మీరు ఒకసారి గీక్స్ కానీ చాట్‌జిపిటి కానీ రిఫర్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఆల్సో ప్రాక్టీస్ మాత్రం చేయండి, ఎక్కడ మాత్రం మిస్ అవ్వకండి, వీడియోని కంప్లీట్గా చూడండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రాన్సిషన్స్లో నీకు ఏం చెప్పాను, ఎగ్జాంపుల్ బటన్ హోవర్ ఎఫెక్ట్ అని చెప్పాను. ఇందులో ఏంటంటే నువ్వు ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది, సిఎస్ఎస్ ప్రాపర్టీస్ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అందులోనే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ బటన్ హోవర్ ఎఫెక్ట్. దీన్ని కూడా మనం ప్రాక్టికల్గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూసేద్దాం. ఓకేనా, ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ సేమ్ డే ఫైనల్ డాట్ హెచ్టిఎంఎల్లో నేను ఇంకొక డివ్ అనేది క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి ఇక్కడ ఇందులో నేను బటన్ అనే కీవర్డ్ని యూస్ చేస్తా, క్లోజ్ చేస్తా. ఇందులో ఏం చేస్తా, లోనా ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పి బటన్ అనేది క్రియేట్ చేస్తా. నేను ఈ బటన్కి ఈ డివ్లో కూడా నేను ఒక క్లాస్ నేమ్ అనేది ఇద్దాం అనుకుంటున్నా. ఏమి ఇస్తా, బియూటీ అంటే బటన్ షార్ట్కట్లో రాసుకున్నా. ఓకేనా, నువ్వు పేజ్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ చూడండి, నీకు కింద బటన్ ఉంది, బటన్ కింద నీకు ఫామ్ అయింది నువ్వు తీసుకున్న ఇన్ఫర్మేషన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పి. నేను దీనికి హోవర్ అనేది ఇచ్చి నీకు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూసేద్దాం. ఓకేనా, ఇక్కడ నేను ఏం చేస్తాను, మళ్ళీ చార్ట్ కూడా ఓపెన్ చేసి ఇక్కడ నేను ఈ బటన్ అనే దాన్ని క్లాస్ నేమ్ని కాపీ చేసుకుని ఉంచుకుని నేను దీన్ని యాడ్ చేద్దాం, స్టైలింగ్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను. డాట్ అనేది యూస్ చేసి ఇది యూస్ చేస్తున్నా. యూస్ చేసిన తర్వాత నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ నీకు ఏమైంది, మొత్తం బ్యాక్గ్రౌండ్లో నీకు యాడ్ అయింది ఇమేజ్. సో నీకు బటన్కి, నువ్వు తీసుకున్న బటన్కి మాత్రమే నీకు ఇమేజ్ కావాలి. సో ఇప్పుడు నువ్వు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది యూస్ చేయకూడదు, కలర్ అనేది యూస్ చేసి చూద్దాం. ఇప్పుడు ఎలా అవుతుందో చూద్దాం. ఇక్కడ ఏమైంది, కలర్ కూడా రాలేదు. ఎందుకు, నువ్వు బటన్కి ఇచ్చుకోవాలా, నువ్వు క్లాస్ నేమ్ అంటే అందులో డివిజన్లో ఇచ్చుకున్నావు. సో నేను బటన్కి ఇద్దాం అనుకుంటున్నా. అప్పుడు నేను క్లాస్ నేమ్ అనేది తీసేసి జస్ట్ ఎలిమెంట్ ఒకటే వాడతా, బటన్ అని చెప్పి తీసుకుంటా. అందులో నేను కలర్ ఇస్తా, కలర్ ఇచ్చుకుని ఇక్కడ నేను ఆక్వామెరైన్ అనే కలర్ని సెలెక్ట్ చేస్తా. ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ అనేది ఎలా అవుతుందో చూద్దాం. ఇదిగోండి, నాకు బటన్లో ఉన్న డేటా టెక్స్ట్ కలర్ అనేది చేంజ్ అయింది. ఇది బాగా లైట్ అయిపోయింది కదా, నేను ఇంకొంచెం డార్క్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. ఈ కలర్ని రెడ్ ఇచ్చుకుని చూద్దాం. అప్పుడు నాకు ఏమైందో చూడండి, బటన్లో ఉన్న టెక్స్ట్ అనేది నాకు మారింది. ఓకేనా, నేను దీని మీద క్లిక్ చేయగానే నాకు వెనకున్న బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నాకు చేంజ్ అవ్వాలి అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను, హోవర్ అనే ఎఫెక్ట్ని యూస్ చేస్తాను. హోవర్ అనే ఎఫెక్ట్ ఎలా యూస్ చేస్తామో చూడండి. ఇక్కడ బటన్ డాట్ హోవర్ అనేది యూస్ చేస్తావు అనమాట. ఇక్కడ నువ్వు హోవర్ అనే దానికి కీవర్డే నువ్వు హోవర్ అంటే హోవరింగ్ ఎఫెక్ట్, ట్రాన్సిషన్స్ ఎఫెక్ట్ యూస్ చేయడానికి నువ్వు ఒక కీవర్డ్ యూస్ చేస్తావు, అదే హోవర్ అనమాట.
ఇది కూడా మనం ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ నువ్వు ఇక్కడ మనం హైట్ విడ్త్ కూడా తీసుకుని చూద్దాం. హైట్ వచ్చేసి ఒక 50 పిక్సెల్స్, విడ్త్ వచ్చేసి ఒక 50 పిక్సెల్స్ ఇచ్చుకుంటే ఎలా వస్తుందో చూద్దాం. మీకు ఇన్ఫర్మేషన్ ఓకే సరిపోలేదు, బాగాలేదు, ఇది తీసేద్దాం. దీన్ని అడ్జస్ట్ చేసుకునే కన్నా ఒరిజినల్ ఎలా ఉందో అలాగే ఉంచుదాం. ఓకేనా, ఇది బాగానే ఉంది. దీన్ని నేను హోవర్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తాను, ఈ బటన్ అనే దాన్ని కాపీ చేసుకుని ఇలా కింద పేస్ట్ చేస్తా. పేస్ట్ చేసి హోవర్ అని చెప్పి టైప్ చేస్తా. ఇదిగోండి హోవర్ అని టైప్ చేశాను కదా. ఇక్కడ నేను కలర్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను. చూడండి, మళ్ళీ ఈ నోట్స్లోకి వెళ్తే నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ట్రాన్స్ఫార్మ్ స్కేల్. స్కేల్ అనేది ఒక మెజర్మెంట్ అనమాట. ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేసుకుని చూద్దాం. బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకుంటా. ఏం యాడ్ చేద్దాం, బ్లూ, కొంచెం లైట్ కలర్ యాడ్ చేద్దాం. పేల్ వైలెట్ రెడ్ అంట, ఇదేంటో చూద్దాం. ఓకేనా, ఇప్పుడు నాకు ఫస్ట్ రెడ్ ఉంది. నేను దాని మీద టచ్ చేయగానే చూడండి, ఆ క్లిక్ చేయగానే నాకు కలర్ అనేది చేంజ్ అవుతుంది చూసారా. ఇదే మనకి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ హోవర్. నువ్వు ఆ కర్సర్ మీద నువ్వు ఆ బటన్ మీద క్లిక్ చేయగానే నీకు వేరే కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఫస్ట్ నార్మల్గానే ఉంది, నేను దాని మీద పాయింట్అవుట్ చేస్తే కలర్ అనేది మారింది. నేను ఈ యారో మార్కును కూడా కర్సర్ కింద మారుద్దాం అనుకున్నాను, పాయింటర్ కింద మారుద్దాం అనుకున్నాను. అప్పుడు ఏం చేస్తాను, ఆ బటన్లోకి వెళ్ళి కర్సర్ అని చెప్పి ఇచ్చుకుంటా. ఇక్కడ నేను పాయింటర్ అనే దాన్ని ఇచ్చుకుంటా. ఈ పాయింటర్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందో చూడండి. నేను ఆ బటన్ మీదకి వెళ్ళగానే నాకు పాయింటర్ సింబల్ అనేది వచ్చింది సరే, కర్సర్ పాయింటర్ సింబల్తో నాకు వచ్చింది, యారో మార్క్ కాకుండా. దీనికి మనం యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏదో స్పెషల్గా ట్రాన్స్ఫార్మ్ స్కేల్ 1.1 అని చెప్పి ఇచ్చాడు. అంటే ఏంటో కూడా చూద్దాం. ఇక్కడ నేను ట్రాన్స్ఫార్మ్ అని ఇచ్చుకుంటా. ట్రాన్స్ఫార్మ్ అని ఇచ్చుకుని స్కేల్లోకి వెళ్ళి 1.1 అంట, ఏంటో చూద్దాం. అసలు దేనికి యూజ్ అవుతుందో చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ నేను వెళ్ళగానే ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే జూమ్ అవుతుంది చూసారా. బటన్ అనేది ఫస్ట్ చిన్నగా ఉంది, నేను దాని మీద క్లిక్ చేస్తే ఇంకా జూమ్ చేసి ఇస్తాను చూడండి. ఫస్ట్ ఎలా ఉంది, నార్మల్గానే ఉంది. నేను దాని మీద జూమ్ చేస్తాను, దాని మీద కర్సర్ అనేది దాని మీద పాయింట్ చేస్తుంటే బటన్ అనేది కొంచెం జూమ్ అవుతుంది. 1.1 అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట, జూమ్ అవుతుంది. ఇదిగోండి అబ్జర్వ్ చేయండి. ఇంకొంచెం జూమ్ అయ్యేలాగా చూద్దాం, ఇంకొంచెం పెంచుదాం ఆగండి, ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. 2.1 అని చెప్పి తీసుకున్నాం. దీన్ని చూద్దాం. ఇక్కడ నేను జూమ్ చేస్తుంటే చూసారా, జూమింగ్ అవ్వడానికి మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మ్లో స్కేల్ అనేది యూస్ చేస్తాం అనమాట హోవర్లో. ఇదిగోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్నప్పుడు ఇక్కడ నాకు జూమ్ అనేది అవుతుంది. సో దానికి ఆ ఎఫెక్ట్కి ఆ ట్రాన్సిషన్కి మనం ఇక్కడ స్కేల్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఇదే మనకు హోవర్. నువ్వు కర్సర్ మీద పాయింట్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చేంజ్ అవ్వాలన్నా, అది జూమ్ ఇన్ అవ్వాలన్నా సరే మన ట్రాన్సిషన్స్లో హోవర్ అనేది యూస్ చేస్తాం. ఇదే వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. మనకి ట్రాన్సిషన్స్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఉంటాయి. దాన్ని కూడా ఒకసారి మీరు ఇంకా రిఫర్ చేయండి. ఓకేనా, ఇమేజ్ జూమ్ టు హోవర్. ఇమేజ్ జూమ్ టు హోవర్లోని ఇక్కడ నువ్వు ట్రాన్స్ఫార్మ్ అనేది తీసుకున్నావు. ఓకేనా, స్కేల్ తీసుకున్నాం 1.2 అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎస్ వేరియబుల్స్ అండ్ ఆల్సో బెస్ట్ ప్రాక్టీసెస్ అంట. ఇందులో డిక్లేరింగ్ సిఎస్ఎస్ వేరియబుల్స్, ఇది ఏంటో కూడా చూసేద్దాం. సిఎస్ఎస్ వేరియబుల్స్ ఇంప్రూవ్ మెయింటైనబిలిటీ అండ్ అలౌ డైనమిక్ థీమ్ స్విచ్చింగ్స్కి యూస్ చేస్తామంట. ఇందులో సిఎస్ఎస్లో కూడా వేరియబుల్స్ అనేవి స్విచ్చింగ్ అంటే అలౌ డైనమిక్ థీమ్ స్విచ్చింగ్స్కి సిఎస్ఎస్ వేరియబుల్స్ అనేవి మనకి మెయింటైన్ చేయడానికి ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అందులోనే ఎగ్జాంపుల్ యూజింగ్ వేరియబుల్స్ ఫర్ కలర్స్ని ఇక్కడ చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూస్తే నువ్వు రూట్ అనే దాన్ని యూస్ చేసావు. రూట్ అనే దాంట్లో నువ్వు పర్టికులర్గా మెయిన్ కలర్ అని చెప్పి, సెకండరీ కలర్ అని చెప్పి, టెక్స్ట్ కలర్ అని చెప్పి నువ్వు ఇక్కడ ఇన్ఫర్మేషన్ రూట్లో ఇచ్చేసుకున్నావు. దాన్ని నువ్వు ఈ బాడీలో బ్యాక్గ్రౌండ్ కలర్లో వేర్ అనే దాంతో వేరియబుల్స్లో నువ్వు తీసుకున్నావు అనమాట. ఆ పర్టికులర్ కలర్ నువ్వు ఏదైతే రూట్లో ఇచ్చుకున్నావో దాన్ని తీసుకున్నావు. ఇది కూడా మనకి ఎలా అంటే పేరెంట్ చైల్డ్లో ఇచ్చుకున్న ఇన్ఫర్మేషన్ని చైల్డ్ క్లాస్లో నువ్వు తీసుకోవడానికి యూస్ చేస్తామన్నమాట. మన కోడింగ్లో పేరెంట్ చైల్డ్ క్లాస్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకున్నావో అది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి మనం చైల్డ్ క్లాస్లో ఆ ఫంక్షన్ అనే వేరియబుల్ అనేది వాడతాం. సేమ్ అలానే నువ్వు రూట్లో ఏమేమైతే తీసుకున్నావో రూట్ అనేది నీకు ఇక్కడ పేరెంట్, వేరియబుల్ అంటే బాడీలో ఇన్ఫర్మేషన్ తీసుకున్నదంతా నీకు చైల్డ్ అనమాట. నువ్వు రూట్లో తీసుకున్నదంతా ఇక్కడ నువ్వు చైల్డ్లో తీసుకోవచ్చు అనమాట ఇన్ఫర్మేషన్ని. ఇందులోనే నీకు దీన్ని కూడా మనం ప్రాక్టికల్గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూసేద్దాం. ఇందులో రూట్ వేరియబుల్స్లో కూడా ఇక్కడ నువ్వు ఏం చేసావు, రూట్ అనేది తీసుకున్నావు. ఇక్కడ నేను ఇంకొక డివ్ అనేది యూస్ చేస్తా. డివ్ అనేది యూస్ చేసి ఫర్ సిఎస్ఎస్ వేరియబుల్స్ అని చెప్పి ఇక్కడ నేను తీసుకుంటా. ఓకేనా, దీన్ని నేను క్లాస్ నేమ్ వచ్చేసి వేర్ అని చెప్పి మెన్షన్ చేసుకుంటా, కాపీ చేసుకుంటా. అసలు నీకు వచ్చిందో లేదో ఇన్ఫర్మేషన్ చూద్దాం పేజ్లో. ఇదిగోండి ఫర్ సిఎస్ఎస్ వేరియబుల్స్ అని చెప్పి హోవర్ కింద నాకు ఇక్కడ వచ్చింది. సో నేను దీనికి రూట్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ నువ్వు మన నోట్స్లోకి వెళ్తుంటే ఇక్కడ ఏం చేశాడు, రూట్లో ఇక్కడ కిందకి వెళ్తే రూట్ అనేది తీసుకున్నాడు. రూట్ అనే దాంట్లో నువ్వు మెయిన్ కలర్ అనేది మెన్షన్ చేయాలంటే ఇలా 2 లైన్స్ తీసుకుని చూద్దాం, ట్యాబ్ స్విచెస్ చేసి చూద్దాం. ఇదిగోండి ఇక్కడ ఏం చేశాడు, మెయిన్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాడు.
మెయిన్ కలర్ అని చెప్పి తీసుకుంటాం మనం. తీసుకున్న తర్వాత ఇక్కడ పర్టికులర్గా వీడి హ్యాష్ సింబల్స్తో కలర్ అనేది సెలెక్ట్ చేశాడు. మనం హ్యాష్ సింబల్స్తో కూడా చేసుకోవచ్చు, ఆల్సో మనకు కావాల్సిన కలర్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తానంటే బ్లూ ఇచ్చుకుని చూద్దాం. బ్లూ అని చెప్పి ఇచ్చుకున్నాం. ఓకేనా, బ్లూ అనేది వచ్చింది. నెక్స్ట్ సెకండరీ కలర్ అని చెప్పి ఇంకొకటి ఇచ్చుకుంటాను నేను. ఇక్కడ సెకండరీ కలర్ అని చెప్పి ఇచ్చుకుని నేను ఇక్కడ వైట్ వద్దులే, రెడ్ అనేది ఇచ్చుకున్నాను అనుకోండి. రెడ్ అనేది ఇచ్చుకుంటా. ఓకేనా, నెక్స్ట్ టెక్స్ట్ కలర్. నాకు టెక్స్ట్ కలర్ అనేది పర్టికులర్గా ఈ కలర్ మాత్రమే కావాలి అన్నప్పుడు మనం ఇక్కడ ఇచ్చేసుకుంటాం. టెక్స్ట్ కలర్ వచ్చేసి నేను వైట్ అనేది చెప్పి ఇచ్చుకుని చూద్దాం. ఓకేనా, దీన్ని మనం ఎందులో రాసుకున్నాం, బాడీలో రాసుకున్నాం కదా. ఇన్ఫర్మేషన్ నాకు మొత్తం బాడీలోనే ఉంది, అందులో ఒక డివ్ ఇది. సో నేను వ్యార్లో రాసుకున్నాను, డివ్ అని చెప్పి పర్టికులర్గా మెన్షన్ చేశాను కాబట్టి ఇక్కడ డాట్ వ్యార్ అని చెప్పి తీసుకుంటా. అందులో ఉన్న డేటా మాత్రమే నాకు చేంజ్ అవ్వాలని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తాను, బ్యాక్గ్రౌండ్ అనేది యూస్ చేసి ఇక్కడ వ్యార్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. ఇదిగోండి, వ్యార్ అనే ఫంక్షన్లో నువ్వు సెకండరీ కలర్ తీసుకున్నావు సపోజ్, ఆ సెకండరీ కలర్ నాకు కావాలి అంటే నువ్వు తీసేసుకోవచ్చు. అప్పుడు నీకు ఏమవుద్ది అంటే చూడండి, నువ్వు పేజ్లోకి వెళ్తే ఇదిగోండి, నీకు బ్యాక్గ్రౌండ్ అనేది ఫర్ సిఎస్ఎస్ వేరియబుల్స్కి బ్యాక్గ్రౌండ్ అనేది నీకు రెడ్ కలర్ వచ్చింది. ఇక్కడ నువ్వు బ్యాక్గ్రౌండ్లో పర్టికులర్గా రెడ్ అని మెన్షన్ చేయలేదు. ఈ వ్యార్ అనే ఫంక్షన్లో నువ్వు సెకండరీ కలర్ అని ఇచ్చుకున్నావు కదా. ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు, రూట్ అనే దాంట్లో ఆల్రెడీ సెకండరీ కలర్ నాకు ఇది కావాలని చెప్పి యూస్ చేసేసుకున్నావు. నాకు సెకండరీ కలర్ యూస్ చేయగానే నాకు రెడ్ కలర్ అనేది రావాలి. సో ఇక్కడ నువ్వు పర్టికులర్గా మళ్ళీ రెడ్ అని టైప్ చేయాల, ఎక్స్ట్రాక్ట్ చేసావు, పైన ఉన్న ఇన్ఫర్మేషన్ కింద ఎక్స్టెండ్ చేసావు. సో దీనికి మనం వేరియబుల్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఇంకా చూద్దాం, కలర్ ఇచ్చుకున్నాడు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకున్నాం. కలర్ అనేది ఏమి ఇచ్చుకున్నాడో చూద్దాం. కలర్ అనే దాంట్లో నేను ఇక్కడ మళ్ళీ వేర్ అనే ఫంక్షన్ యూస్ చేసి నాకు ఇక్కడ టెక్స్ట్ కలర్ కావాలి అని చెప్పి యూస్ చేసాం. మనం టెక్స్ట్ కలర్ ఏమి ఇచ్చుకున్నాం, వైట్ ఇచ్చుకున్నాం. చూసారు, ఇప్పుడు మనకి టెక్స్ట్ కలర్ అనేది వైట్ అనేది మారింది. ఆర్ నేను ఇక్కడ వైట్ కాకుండా వేరేది ఇద్దాం అనుకుంటున్నాం. ఏమిద్దాం, బ్లూ ఇద్దాం అనుకుంటున్నా. ఇక్కడ చూడండి, నా ఇన్ఫర్మేషన్ ఏంది, టెక్స్ట్ కలర్ నాకు బ్లూ అనేది వచ్చేసింది. సో అలా అనమాట, నువ్వు పైన ఉన్న రూట్లో ఏదైతే కలర్స్ తీసుకున్నావు నువ్వు వేరియబుల్ ఫంక్షన్ వాడి నువ్వు ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట. అదే మనకి సిఎస్ఎస్ వేరియబుల్స్కి ఎగ్జాంపుల్. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ థీమ్ స్విచ్చింగ్ ఏం చేసిందంటే నీకు డార్క్ మోడ్ కావాలన్నా లైట్ మోడ్ కావాలన్నా సరే మనకి థీమ్ స్విచ్చింగ్లో వాడచ్చు. బట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం జావా స్క్రిప్ట్ వాడి యూస్ చేయాలన్నమాట థీమ్ స్విచ్చింగ్ కావాలంటే. దాని గురించి మనం జావా స్క్రిప్ట్ ఎప్పుడైతే డిస్కస్ చేసుకున్నామో అప్పుడు మనం దీని గురించి ప్రాక్టికల్గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఏమేమి కంప్లీట్ అయినాయి, అసలు యానిమేషన్స్ అంటే ఏంటి, అండ్ కీ ఫ్రేమ్స్ అనేది ఎలా వాడతాం, ట్రాన్సిషన్స్లో ఓవర్స్ అనేది ఎలా వాడతాం, అండ్ ఆల్సో సిఎస్ఎస్ వేరియబుల్స్ అంటే ఏంటి, అసలు ఎలా అందులో రూట్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటో కంప్లీట్గా నేర్చుకున్నాం. సో కంప్లీట్ 6 days ఛాలెంజ్ అనేది నీకు పూర్తయిపోయింది. అందులో మ్యాక్సిమం ప్రతిదీ నేను కవర్ చేసేసాను. నీకు ఇంకా చాలా, ఇప్పుడు నువ్వు ఏదైనా సరే నేర్చుకోవాలంటే అది పెద్ద సముద్రంలో ఉంటుంది. సో ఎవరు ఏ కంటెంట్ క్రియేటర్ అయినా సరే, నీకు ఎవరు క్లాస్ చెప్పినా సరే నీకు కంప్లీట్గా ఎవరు చెప్పడు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది తీసుకుంటాం. నేను చెప్పినవే నీకు వచ్చేస్తాయి అనుకో రూల్ లేదు. ఇందులో ఏంటి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, అసలు ఏది దేనికి యూజ్ అవుతుందో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటా. మీరు ఇంకో కొత్త ఎగ్జాంపుల్స్ తీసుకుని మీరు ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇంకా జనరల్గా ఇంకా మీకు ఐడియా అనేది ఇంకా తెలుస్తుంది అనమాట, ఏది ఇంకా దేనికి యూస్ అవుతాయి. ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి యానిమేషన్స్లో, ట్రాన్సిషన్స్లో ఇంకా చాలా టైప్స్ ఉన్నాయని మీకు తెలుస్తాయి అనమాట. రిఫర్ చేయండి, ప్రతి వెబ్సైట్స్ని రిఫర్ చేయండి, నేర్చుకోండి. అండ్ ఆల్సో ప్రాక్టీస్ చేయండి. వెబ్ డెవలప్మెంట్ అనేది ప్రాక్టీస్ చేస్తేనే నీకు వస్తుంది. ప్రతిదీ కాపీ పేస్ట్ టైప్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇక్కడ టైప్ చేసి చెప్తున్నాను అనమాట. మిగతా వీడియోస్లో నేను ఇంకా మనం చాలా వెబ్సైట్స్ని చాట్‌జిపిటిని యూస్ చేద్దాం, ఏ యూట్యూబ్ టూల్స్ని యూస్ చేసి కూడా మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకేనా, సక్సెస్ఫుల్గా 6 days ఆఫ్ HTML CSS ఛాలెంజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇలాగే చాలా మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకా మంచి కంటెంట్తో నేను మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ దీక్షిత పోలిరెడ్డి.